రాముడి మీద నిశ్చయమైనటువంటి నమ్మకము కలిగిన వాళ్ళు ఎవరుంటారో వాళ్ళ రక్షణ గురించి వాళ్ళు ప్రయత్నం చెయ్యక్కర్లా, రాముడు ప్రయత్నిస్తుంటాడు. త్యాగరాజస్వామి దక్షిణ దేశంలో ఏదో ఊరిళ్ళాడు. విడితే ఒక జమీందారు గారు, అయ్యా మీ యజమాని గారికి ఇవ్వండి అని 500 రూపాయలు ఇచ్చాడు. మా గురువుగారు ఏం పుచ్చుకోరండి ఎక్కడానో వద్దన్నాడు శిష్యులు. కాదయా మీ గురువుగారు శ్రీరామనవమి చేస్తారటగా, కళ్యాణం విని రామ కళ్యాణంలో వాడుకోమని రాముడి కోసం ఇస్తున్నాను పుచ్చుకోంటే మా గురువుగారి కోసం కాదా అన్నాడు. మీ గురువుగారి కోసం కాదు, రాముడి కోసం ఇస్తున్నాను. ఆయన 500 పుచ్చుకున్నాడు. పల్లకీలో త్యాగరాజస్వామి వారు కూర్చున్నటువంటి ఆసనం కింద పెట్టాడు, ఆ బట్ట కింద పెట్టాడు 500 రూపాయలు. పల్లకి వెళ్ళిపోతుంది అడవి మార్గంలో. అట్నుంచి దారి దొంగలు వచ్చారు. అటుగా వెడుతున్న బాటసారులందరూ పారిపోతున్నారు. త్యాగరాజస్వామి అడిగారు, ఎందుకురా పారిపోతున్నారు వాళ్ళని? అయ్యా దారి దొంగలు వస్తున్నారండి, దోచుకుంటారేమో అని పారిపోతున్నారన్నారు. వాళ్ళ దగ్గర ఏదో ఉంటుందిరా, అందుకు పారిపోతున్నారు, మన దగ్గర ఏముంది ముదుగుబదండి అన్నారు. అంటే శిష్యుడు అన్నాడు, మన దగ్గర ఉందన్నాడు. ఏముందన్నాడు? 500 రూపాయలు ఉన్నాయన్నాడు. ఎక్కడిదిరా 500 అన్నాడు. జమీందారు గారు ఇచ్చారు. ఎందుకు పుచ్చుకున్నాం అన్నారు. మీకోసం పుచ్చుకోవాలా, నా కోసం పుచ్చుకోవాలా? రాముడి కోసం పుచ్చుకున్నా, రామ కళ్యాణాన్ని. ఓహో, అయితే అది రాముడిదా? అవును రాముడి. అయితే ఆయన సొమ్ము ఆయన ఇష్టం, ఇచ్చుకుంటే ఇచ్చుకుంటాడు, రక్షించుకుంటాడు, నీకెందుకు నాకెందుకు పదం.